హెర్పెస్ సింప్లెక్స్ వైరస్ ఈ ప్రాబ్లం అనేది ఈ మధ్యకాలంలో చాలా మందిలో చూస్తున్నాం. ఇది హెర్పెస్ సింప్లెక్స్ వైరస్ అనేది ఫస్ట్ టైప్ 1, టైప్ 2గా ఉంటుంది. ఇప్పుడు టైప్ 1 అనేది మెయిన్గా తీసుకుంటే మనకు మౌత్ రీజియన్లో, ఓరల్ రీజియన్లో, లిప్స్ దగ్గర కానివ్వండి, నాలుక పైన, టంగ్ లోపల, అలాగే మ్యూకస్ మెంబ్రేన్ అక్కడ చిన్న చిన్న బాయిల్స్ లాగా, కురుపుల్లాగా ఏర్పడతాయండి. అలాగే టైప్ 2 హెర్పెస్ సింప్లెక్స్ వైరస్ అంటే అంగం పైన గ్లాన్స్ పెనిస్ పైన చిన్న చిన్న కురుపుల్లాగా, బ్లిస్టర్స్ లాగా ఫామ్ అయిపోయి ఉంటాయి. విపరీతమైన మంట ఉంటుందండి, విపరీతమైన నొప్పి ఉంటుంది. అలా క్రాక్స్ వస్తాయి, అంగం మీద క్రాక్స్ అనేది ఏర్పడతాయి. అక్కడ నుంచి బ్లీడింగ్ ఎక్కువగా ఉంటుంది, అలాగే దురద ఎక్కువగా ఉంటుంది, మంట ఎక్కువగా ఉంటుంది, చిన్న చిన్న పుండ్ల మాదిరిగా అవుతుందండి. ఇది సెక్సువల్ ట్రాన్స్మిటెడ్ డిసీజ్ అంటాం, ఎస్టిడి. అంటే మనం ఎవరన్నా వాళ్ళు బయట కలిసినప్పుడు, ఎక్కువసార్లు బయట వేరే వాళ్ళతో ఎక్కువ సెక్సువల్గా కాంటాక్ట్ అయినప్పుడు ఇలాంటి వ్యాధి, హెర్పెస్ సింప్లెక్స్ వైరస్ అనే వ్యాధి వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఇలాంటి వ్యాధికి ఇంగ్లీష్లో ట్రీట్మెంట్ లేదండి. ఎన్ని మందులు వాడినా కొంత ఉపశమనం ఉంటుంది, మళ్ళీ వస్తుంది. కాబట్టి మన హోమియోపతి విధానంలో కాన్స్టిట్యూషనల్ పద్ధతి ద్వారా మనం ఈ వ్యాధికి అడ్వాన్స్డ్ జెనెటిక్ ట్రీట్మెంట్ ఇవ్వడం అనేది జరుగుతుందండి. దీని ద్వారా స్వాస్థ్య పరిష్కారం మనం చేయొచ్చు.